మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మీడియా ప్రతినిధులపై ఓ హోటల్ యాజమాన్యం దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని డొంక రోడ్లో అక్రమంగా ఓ హోటల్ను నిర్వహిస్తూ ఉన్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కూడా పలుమార్లు నోటీసులు ఇచ్చిన హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో హోటల్ను సీజ్ చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు వచ్చారు. ఈ క్రమంలో పోలీసుల ముందే ఫిర్యాదుదారులు మీడియా ప్రతినిధులపై హోటల్ యాజమాన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఓ కెమెరామెన్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపై ఓ హోటల్ యాజమాన్యం దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, డొంక రోడ్లో అక్రమంగా హోటల్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని అడ్డుకున్నటువంటి స్థానికులు మీడియా ప్రతినిధులపై, ముఖ్యంగా మీడియా ప్రతినిధులపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ పోలీసులు చోద్యం చూశారంటూ కూడా మీడియా ప్రతినిధులు అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అంటే చందు, ఏదైతే ఈ డొంక రోడ్ లో ఉన్నటువంటి స్వాగత్ హోటల్ సంబంధించినటువంటి ఒక కుకింగ్ సెక్షన్ ఈ స్థానికులు ఉన్నటువంటి ఏరియాలో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి, అంటే గత 3 నెలల నుంచి కూడా ఈ కుకింగ్ వంటశాల నిర్వహిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలుసార్లు కూడా ఎవరైతే హోటల్ యజమాని ఉన్నాడో హోటల్ యజమానికి వెళ్లి వాళ్ళైతే స్థానికులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ హోటల్ యజమాని మాత్రం స్థానికులకి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఏమి లెక్క చేయకుండా కూడా తన వ్యాపారం తానే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అయితే మాత్రం స్థానికులంతా కలిసి కార్పొరేషన్ కి వాళ్ళైతే మాత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో 2 సార్లు హోటల్ యజమానికి, ఎవరైతే ఈ వంటశాల నిర్వహిస్తున్నటువంటి హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి 2 సార్లు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా దాని నుంచి అతను ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వనటువంటి సందర్భంలో ఈ రోజు ఉదయం అయితే మాత్రం కార్పొరేషన్ చెందినటువంటి అధికారులు అయితే మాత్రం ఆ ఏరియాకి వెళ్లి ఆ హోటల్ ఏదైతే ఆ వంటశాల ఉందో దాన్ని అయితే మాత్రం మూపించేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అక్కడికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మీదకి వాళ్ళైతే ఆ హోటల్ యజమానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె భయపడిపోయి మీడియా వాళ్ళకైతే ఈ సమాచారాన్ని తెలియజేసింది. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే కూడా మీడియా ప్రతినిధులు అయితే అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండటమే కాకుండా అక్కడ జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం వాళ్ళు వార్తా రూపేణ రికార్డ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆ హోటల్ కి సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో అతను, దాంతో పాటు కొంతమంది సిబ్బంది, కొంతమంది అయితే మీడియా పేరు చెప్పి రావడం జరిగింది. రావటమే కాకుండా కూడా దాడి చేశారు. దాడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక కెమెరామెన్ కి అయితే తీవ్ర గాయాలైనవి. అతన్ని అయితే మాత్రం గొంతు పట్టుకోవటమే కాకుండా చొక్కా కూడా చించేశారు. అతనికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడంతా ఘాట్లు కూడా పడినటువంటి నేపథ్యంలో తర్వాత ఏమైనా ఇనుపరాడులతో కూడా కొట్టినటువంటి నేపథ్యంలో అతని పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మరో రిపోర్టర్ మీద కూడా దాడి చేశారు. అయితే అక్కడ సమీపంలో పోలీసులు ఉన్నప్పటికీ వాళ్ళైతే మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు టౌన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఈ మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఒక వార్త, అది ప్రజలకు సంబంధించిన ఒక సమస్య, ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యను వెలుగులో తెచ్చేందుకు అధికారులు చేయాల్సిన పని తాము చేస్తూ దాన్ని వెలుగులో తెచ్చినటువంటి నేపథ్యంలో తమ మీద ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అతను తీవ్రంగా కూడా దాడికి చేయడమే కాకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నిర్వహించారని వీళ్ళు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం ఎస్పీని కలిసేందుకు మాత్రం మీడియా ప్రతినిధులు వచ్చారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.